హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు JyothiSrikanth తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే సూపర్ ఉన్నానండి. ఈరోజు ఒక చిన్ని వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూపించే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అది ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఆ సింపుల్ వీడియో ఏంటంటే, మేము క్యాటరింగ్ స్టార్ట్ చేసామని చాలామందికి తెలుసు మీలో. సో మొన్న ఒక చిన్న అంటే తక్కువ మెంబర్స్కి క్యాటరింగ్ ఉంటే నేను మా హస్బెండే చేసాము మొత్తం రెసిపీస్ అన్నీ కూడా. సో ఆ రెసిపీస్ అన్నీ మీతో అంటే వంట చేయటం చూపించలేదు, జస్ట్ సింపుల్గా చేసిన తర్వాత మొత్తం షూట్ చేశాను. రెసిపీస్ ఏమేమి వండాము ఏంటి అనేది, సో అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక గిన్నెలో పప్పు టమాటా ఉడుకుతుంది. పప్పు ఉడికిపోయిన తర్వాత టొమాటోస్ కూడా వేసేసాము, అవి ఉడుకుతుంది. ఇంకొక గిన్నెలో ఏమో సాంబార్ అవుతుంది. సో ముందు వాటికి కావాల్సిన ముక్కల వరకు కట్ చేసి ఇచ్చేసాను. అవన్నీ తను చూసుకుంటూ ఉన్నారు, వండుతూ ఉన్నారు. నేను కటింగ్లో చూసుకున్నాను. జస్ట్ ఒక అమ్మాయిని అంటే క్లీనింగ్కి ఏదైనా అందించడానికి అది కావాలి కదా, సో అందుకని క్లీనింగ్ పెట్టుకున్నాము. ఇక్కడ చూపించిన బాండి టమాటా పచ్చడి అనమాట, దోసకాయ టమాటా పచ్చడికి అవి వేయించి పెట్టాము. ఇక్కడ కొంచెం మా మాటలు వస్తాయి, అవి వినేయండి. ఏమని అవన్నీ పాత పాటలు, లేటెస్ట్ ట్రెండ్లో ఏదో ఒకటి పాడు. ఏం పాడాలి? ఇక్కడ మొత్తం రెసిపీస్ అన్నీ అయిపోయాయి. జస్ట్ లాస్ట్లో రైస్ ఒకటి, ఇంకా పాపడ్ చేపుతున్నాము. నాలుగు అప్పడాలు అంటాం కదా, అవి ఫ్రై చేస్తున్నాను నేను. ఫైనల్ అనమాట. 11:30 12 బిలోనే మొత్తం కంప్లీట్ అయిపోయి ప్యాకింగ్ అంతా అయిపోయి 12కి ఎగ్జాక్ట్లీ పంపించేసాం కూడా. సో రెసిపీస్ అన్నీ సూపర్ ఎమ్మీగా వచ్చినాయండి. సో ఇప్పుడు రెసిపీస్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ, బాస్మతి రైస్తో వెజ్ దమ్ బిర్యానీ చేసాము. సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా వచ్చింది. ఇంకా వైట్ రైస్. ఇలా హాట్ బాక్స్లో పెడితే ఏమవుతుందంటే వేడి తగ్గకుండా ఉంటుంది కదా, సో వేడి తగ్గకుండా హాట్ బాక్స్లో పెట్టాము. ఇక్కడ ఇది స్వీట్ బ్రెడ్ హల్వా చేసాము. ఇంకా పూర్ణాలు. ఇవి ఏమైంది అంటే మూతలు పెట్టకుండా ఫాయిల్స్ కవర్ వేసాము, ఫాయిల్ వేసాము. అక్కడ వచ్చేసి ఆలు గుజ్జు కూర చేసాము, ఆలు కుర్మా చేసాము. ఇంకా పప్పు టమాటా, ఇంకా బెండకాయ ఫ్రై చేసాము. ఇంకా క్యాలీఫ్లవర్ గుజ్జు కూర చేసాము. దోసకాయ టమాటా చట్నీ, సాంబార్, పాపడ్స్, ఇంకా పెరుగు చట్నీ. ఇంకా ఇవి కూడా మేమే ఇస్తాము, సో అందుకే చూపిస్తున్నాను మీకు. ఈ ఫైనల్గా పూర్ణాలు చూపిస్తున్నాను. ఆ గిన్నెలో ఇందాక కనిపించలేదు కదా. థ్యాంక్ యూ సో మచ్.